తెలంగాణ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి అదే నెంబర్తో ఎంపీలను సాధించాలని చూస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని బీజేపీని వదిలేలా కనిపించడం లేదు. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ ఈసారి తన సత్తా చాటాలని చూస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి అదే నెంబర్తో ఎంపీలను సాధించాలని చూస్తుంది. అదేవిధంగా ఏపీలో కూడా జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఏపీ రాజకీయాల్లో బలంగా మారాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో పవన్ ని తమతో పాటు ఉంచుకుంటూనే మెగాస్టార్ చిరంజీవిని కూడా తిప్పుకోవాలని అంటోంది. రాజకీయాలకు నేను దూరమని చిరంజీవి అంటున్నా కూడా బీజేపీ అయితే ఎక్కడ తగ్గటం లేదు. ఇటీవల గణతంత్ర దినోత్సవం వేళ ప్రకటించిన పౌర పురస్కారాలలో దేశంలోనే అత్యున్నత 2వ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ మెగాస్టార్ ని వరించింది. ఆ అవార్డు ఆయనకు దక్కడం అన్నది ఈ సందర్భంలో కావడమే చర్చకు తావిస్తోంది. నిజానికి ఇలాంటి అవార్డులకు చిరంజీవి అర్హుడే. కానీ ఎన్నికలు ముంగిట పెట్టుకొని మరీ చిరంజీవికి ఇంతటి అవార్డు ఇవ్వటం అంటే ఖచ్చితంగా బీజేపీ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇది చాలదు అన్నట్లుగా బీజేపీ మరో ఆలోచన చేస్తోందని ప్రచారం సాగుతోంది. రాజ్యసభ ఎన్నికలు ఈ మార్చిలో జరగనున్నాయి. వీటితో పాటే రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ ఎంపీలను భర్తీ చేయాల్సి ఉంది. అధికార బీజేపీకే ఈ ఛాన్స్ ఉంది. దాంతో ఈ కోటాలో మెగాస్టార్ చిరంజీవికి ఒక అవకాశం ఇస్తారని అంటున్నారు. ఈ నామినేటెడ్ పదవి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. అందువల్ల మెగాస్టార్ తప్పకుండా ఒప్పుకుంటారని బీజేపీ భావిస్తోంది. అందువల్ల ఈ పదవిని ఆయనకి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. అదేవిధంగా చిరంజీవిని మెల్లగా తమతో తిప్పుకొని ఏపీలో బీజేపీ పాలిటిక్స్ చేయాలని చూస్తుందని అంటున్నారు. రామాలయం ప్రారంభం తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అనుకూలత పెరిగింది. దాంతో పాటు ఏపీలో సామాజిక సమీకరణలను కూడా సరిచూసుకొని బీజేపీ ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని అంటున్నారు. తెలంగాణలో బీసీ సీఎం అని చెప్పి ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న బీజేపీ ఏపీలో కాపు కార్డుతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. జనాలలో విశేష అభిమానం ఉన్న మెగాస్టార్ ని తన ఎంపీగా చేసుకుని ఏపీలో ఎన్నికలలో సంచలనాలను నమోదు చేయాలన్నది బీజేపీ జెండాగా ఉందని అంటున్నారు. ఇక జనసేన అయితే టీడీపీతో కలిసి ఎన్నికలు వెళ్దామని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం ఏపీలో ఎదగడానికి తమకంటూ ఒక సొంత బలాన్ని పెంచుకోవడానికి 2024 ఎన్నికలను ఒక సాధనంగా మార్చుకుంటోందని అంటున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమంటారన్నది చూడాలి. ఇక చూస్తే గతంలో చిరంజీవి రాజ్యసభ మెంబర్గా కాంగ్రెస్ తరపున నెగ్గి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. మరి ఈసారి ఎంపీ అయితే ఆయన కూడా కేంద్రంలో బీజేపీలో మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు.